ఓం శాంతి. బాబా చెప్తున్నారు 31/12/23 అవ్యక్త బాప్దాదా రివేజ్ కోర్స్ 13/11/97. ఈరోజు బాబా ఏం చెప్తున్నారు? సంగమయుగి ప్రాప్తుల ప్రాలబ్ధాన్ని అనుభవం చేయండి, మాస్టర్ దాత మహా సహయోగిలుగా అవ్వండి. ఏంటి రోజు బాబా చెప్పే విషయం? సంగమయుగి ప్రాప్తుల ప్రాలబ్ధాన్ని అనుభవం చేయండి, మాస్టర్ దాత మహా సహయోగిలుగా అవ్వండి. ఈరోజు భాగ్యవిదాత అయిన బాబా తమ శ్రేష్ఠ భాగ్యవాని పిల్లలను చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరి భాగ్యరేఖలను చూస్తూ భాగ్యవిదాత అయిన బాబా కూడా సంతోషిస్తారు. ఎందుకంటే మొత్తం కల్పమంతా తిరిగి చూసినా కానీ మీకున్న శ్రేష్ఠ భాగ్యము ఏ ధర్మాత్మకు కానీ, మహానాత్మకు కానీ, రాజ్య అధికారి ఆత్మకు కానీ ఎవ్వరికీ ఉండదు. సంగమయుగి శ్రేష్ఠ ఆత్మలైన మీకున్నంత ఇంత పెద్ద భాగ్యము మరెవ్వరికీ ఉండదు. మస్తకం ద్వారా మీ భాగ్యరేఖలను చూస్తున్నారా అని అడుగుతున్నారు బాబా. బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంలో మెరుస్తున్న జ్యోతి యొక్క శ్రేష్ఠ రేఖను చూస్తున్నారు. మీరందరూ మీ రేఖలను చూసుకుంటున్నారా? నయనాల్లో చూస్తే స్నేహము మరియు శక్తి యొక్క రేఖలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నోటిపై మధుర శ్రేష్ఠ వాణి అనే రేఖలు మెరుస్తున్నాయి. పెదవులపై చూస్తే ఆత్మీక మందహాసము, ఆత్మీక సంతోషపు మెరుపుతో కూడిన రేఖ కనిపిస్తూ ఉంది. హృదయంలో మనసులో చూస్తే మనోభిరాముని ప్రేమలో లవలీనులై ఉండే రేఖ స్పష్టంగా ఉంది. చేతులలో చూస్తే 2 చేతులు సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉండే రేఖను చూడండి. పాదాలలో చూస్తే ప్రతి అడుగులో పదమాల ప్రాప్తికల రేఖ స్పష్టంగా ఉంది. ఇది ఎంత పెద్ద భాగ్యమో అంటున్నారు బాబా. చూసారా, వేసే ప్రతి అడుగులో, మాట్లాడే మాటలో, చూసే దృష్టిలో కదా, వేసే అడుగులో ప్రతి దాంట్లోనూ కూడా భాగ్యం తయారవుతుంది. ఎంత పెద్ద భాగ్యం తయారవుతుంది? ఇంత పెద్ద భాగ్యం ఇంకెవరికైనా తయారవుతుందా అని అడుగుతున్నారు బాబా. భాగ్యవిదాత అయిన బాబా పిల్లలు ప్రతి ఒక్కరికి పురుషార్థం ద్వారా, శ్రేష్ఠ కర్మల కలం ద్వారా ఈ అన్ని రేఖలను గీసుకోవడానికి విశాల హృదయంతో గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. భాగ్యవిదాత అయిన బాబా పిల్లలు ప్రతి ఒక్కరికి పురుషార్థం ద్వారా శ్రేష్ఠ కర్మల కళాన్ని ఏం చేశారు? చేతికిచ్చారు. అంటే మీ రేఖలు ఎలా కావాలంటే మీరు అలా తయారు చేసుకోండి. ఎంత పెద్దగా గీసుకోవాలనుకుంటే అంత పెద్దగా గీసుకోవచ్చు కదా. భాగ్యం యొక్క కలంని శ్రేష్ఠ కర్మల కలము ద్వారా ఈ అన్ని రేఖలు గీసుకోవడానికి విశాల హృదయంతో గొప్ప అవకాశాన్ని ఇచ్చారట బాబా కదా. అందుకని కలం మీ చేతిలోనే ఉంది. ఎలా కావాలనుకుంటే అలా తయారు చేసుకోవచ్చు. కానీ సమయం లోపలే గీసుకోవాలి. కానీ ఏం చేయాలి? సమయానికి ముందే గీసుకోవాలి. సమయానికి ముందేమో అన్నీ ఆలోచిస్తూ సమయం అయిపోయాక మనం పని మొదలు పెట్టామనుకోండి, ఏమీ పూర్తవదు. ఎవరికి ఎంత పెద్ద రేఖను గీసుకోవాలనుకుంటే అంతగా దానిని వారు స్వయమే గీసుకోగలరు కదా. అందుకనే బాబా పిల్లలకు ఒకటే చెప్తారు, ఎవరు స్వయం వాళ్ళు చెక్ చేసుకోండి, ఎవరు స్వయం వాళ్ళు తయారవడానికి పురుషార్థం చేయండి. అంతే తప్పించి ఇతరితర ఆలోచనలో పడి మీ సమయాన్ని మీరు వ్యర్థం చేసుకోకండి. అర్థమైందా? బాబా కళాన్ని మీ చేతికి ఇచ్చారు. తర్వాత బాబాని ఏమనడానికి మనం సరిపోం. ఎందుకంటే భాగ్యం యొక్క కళాన్ని, భాగ్యం యొక్క బండారా తెరిచుంచి బాబా మనకే ఇచ్చారు.
పిల్లలు మీ భాగ్యం మీ చేతుల్లో ఉంది, ఎంత కావాలంటే అంత తయారు చేసుకోండి అని. మరి ఆ గీతను గీసుకోవడం వస్తుందా? బాబా అడుగుతున్నారు, కళాన్ని మీ చేతికి ఇచ్చాను, గీతని గీసుకోవడం వస్తుందా? గీసుకున్నారా లేక గీసుకోవడం రావడం లేదా? బాబా అడుగుతున్నారు, గీత గీసుకోవడం వస్తుందా లేకపోతే గీత గీయడం కూడా మీకు రావడం లేదా? అందరికీ వస్తుందా? వస్తుందండి, చాలా మంచిది. చూడండి, ఇప్పటి అదృష్ట రేఖ మిమ్మల్ని మొత్తం కల్పంలో కూడా శ్రేష్టంగా తయారు చేస్తుంది. ఇప్పటి అదృష్ట రేఖ ఏం చేస్తుంది? మొత్తం కల్పంలో శ్రేష్టంగా తయారు చేస్తుంది. 21 జన్మలైతే సదా సంపన్నంగా మరియు సుఖంగా ఉండే రేఖ నడుస్తూనే ఉంటుంది. మరియు ద్వాపర కలియుగాల్లో కూడా పూజ్యులుగా అయ్యే మీ రేఖ స్పష్టంగా శ్రేష్టంగా ఉంది. కనుక ఈ సమయంలోని భాగ్యరేఖ మొత్తం కల్పమంతా సదా తోడుగా నడుస్తుంది. ఈ సంగమయుగంలో గీసుకున్న ఈ భాగ్యం యొక్క రేఖ మొత్తం కల్పమంతా తోడుగా ఉంటుంది. మరి ఎంత జాగ్రత్త ఉండాలి, ఎంత అటెన్షన్ ఉండాలి మన పురుషార్థం పైన మనకి. ఎందుకంటే అవినాశి బాబా యొక్క అవినాశి రేఖ మరి సదా మీ శ్రేష్ఠ భాగ్యరేఖ స్మృతిలో ఉంటోందా? బాబా అడుగుతున్నారు, ఉంటోందా? ఉండడం అయితే ఉంటోంది, కానీ ఒక్కోసారి ఎమర్జయ్యి అంటే ప్రత్యక్షమయ్యి, ఒక్కోసారి మార్చయ్యి అంటే గుప్తమయ్యి ఉంటుందా? లేక ఎప్పుడు ఎమర్జయ్యి ఉంటుందా? బాబా అంటున్నారు, పిల్లలు ఒక్కోసారి ప్రత్యక్షమయ్యి ఒక్కోసారి గుప్తమైపోతుందా? భాగ్యం యొక్క రేఖ ఎప్పుడూ ప్రత్యక్షంగానే ఉంటుందా? ఇందులో తక్కువ మంది చేతులెత్తుతున్నారు. సదా ఎమర్జిగా ఉండాలి. ఎమర్జ్ అయిన దానికి గుర్తు పాత స్మృతులు, పాత సంస్కారాల రేఖలు మార్చైపోతాయి. ఎప్పుడూ పాత సంస్కారాల రేఖలు మరియు పాత విషయాల స్మృతి రేఖలు ఎమర్జ్ అవ్వకూడదు. మార్చి అయిపోతూ సమాప్తమైపోవాలి. ఎక్కడైతే శ్రేష్ఠ భాగ్యరేఖలు ఎమర్జ్ అయి ఉంటాయో అక్కడ పాత రేఖలు ఎమర్జ్ అవ్వడం అసంభవం. ఒకవేళ అలా జరిగినట్లయితే శ్రేష్ఠ భాగ్యరేఖలు సదా ఎమర్జ్ అయి ఉండవు అన్నది నిరూపణ అవుతుంది. బాబా అంటారు, బాప్దాదా వర్తమాన సమయంలో పిల్లలందరినీ వర్తమాన సంగమయుగి ప్రాప్తుల యొక్క ప్రాలబ్ధ రూపంలో చూడాలనుకుంటున్నారు. చాలా సమయం పురుషార్థం చేశారు. ఇప్పుడు పురుషార్థం స్వతహాగా జరగాలి, శ్రమపడి పురుషార్థం చేయడం కాదు. అంతిమ వరకు పురుషార్థం చేసే శ్రమ చేస్తూనే ఉంటారా? సంగమయుగి ప్రాప్తుల ప్రాలబ్ధాన్ని అనుభవాన్ని ఇప్పుడు చేయలేకపోతే మరెప్పుడు చేస్తారు? భవిష్య ప్రాలబ్ధం వేరే సంగతి. అదైతే మీ ఈ పురుషార్థం యొక్క ప్రాలబ్ధానికి నీడ వంటిది. అదైతే మీ వెనకే దానికదే వస్తుంది. కానీ ఈ సమయంలోని ప్రాలబ్ధాన్ని ప్రాప్తి చేసుకోవడమే విశేషమైన విషయము. కానీ విశేషమైన విషయం ఏమిటంటే ఈ సమయంలోనే ప్రాలబ్ధం పొందాలి. ఎవరైనా ఎలా ఉన్నారు, పరిస్థితి ఏంటని అడిగితే ఎప్పటి వరకు ఇంకా పురుషార్థమే నడుస్తూ ఉందని చెప్పకూడదు. పురుషార్థులే కానీ ఇప్పుడు పురుషార్థ యొక్క ప్రాలబ్ధాన్ని అనుభవం చేసుకోండి. సర్వశక్తి సంపన్నం, సర్వజ్ఞాన సంపన్నం, సర్వ విఘ్న వినాశకమూర్తి ఇవి ప్రాలబ్ధం. ఇప్పటి ఈ ప్రాలబ్ధం భవిష్యత్తు స్వతహాగానే ప్రాప్తిస్తుంది. ఎలా అయితే భవిష్యత్తులో కేవలము ప్రాలబ్ధమే ఉంటుందో, పురుషార్థం సమాప్తమైపోతుందో, అలా ఇప్పుడు మిగిలియున్న సమయంలో ప్రాలబ్ధ స్వరూపాన్ని విశేషంగా అనుభవం చేసుకోండి అని చెప్తున్నారు బాబా. ప్రాలబ్ధం అని అనటం అంటే పురుషార్థం యొక్క ప్రాలబ్ధమే ఉంటుంది. పురుషార్థం చేశారు, ఆ పురుషార్థం అనుసారంగానే ప్రాలబ్ధాన్ని అనుభవం చేసుకోగలరు. కానీ బాప్దాదా
పిల్లల నుండి ఏం కోరుకుంటున్నారు? పురుషార్థం చేస్తున్నారు, ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు. కానీ బాబా పిల్లల నుండి ఏం కోరుకుంటున్నారు చెప్పండి? ఏం కోరుకుంటున్నారు బాబా పిల్లలందరి నుండి? ఆలోచించండి. మరి బాబా చెప్తున్నారు, బాప్దాదా మా నుండి ఏం కోరుకుంటున్నారని మీరు అడుగుతారు కదా. మరి బాప్దాదా ఇదే కోరుకుంటారట. బాప్దాదా మా నుండి ఏం కోరుకుంటున్నారు అని పిల్లలు అడుగుతారు. మరి బాప్దాదా ఏం కోరుకుంటున్నారు? ఇదే కోరుకుంటున్నారట. ఏంటది? ఇప్పుడు కొద్ది సమయం కొరకు పురుషార్థం యొక్క ప్రాలబ్ధ స్వరూపులుగా అవ్వండి, అవ్వగలరా? లేక పురుషార్థం చేసే శ్రమే మంచిగా అనిపిస్తుందా? ఇప్పుడు కొద్ది సమయం కొరకు పురుషార్థం యొక్క ప్రాలబ్ధ స్వరూపులుగా అవ్వండి, చేసిన దానికి ఫలాన్ని అనుభవించండి, అవ్వగలరా? లేక ఎప్పుడు అలా శ్రమ పడటమే మంచిగా అనిపిస్తుందా? ఎప్పుడు కష్టపడి సంపాదించుకోవడమేనా? కూర్చుని తినడానికి ఏముండదా? ప్రాలబ్ధం కలవారిగా అవుతారా? పురుషార్థం చేస్తున్నాం, పురుషార్థం అయిపోతుంది. చేసి చూపిస్తావన్న మాటలు ఇప్పుడు సమాప్తం అయిపోవాలి. చేసి చూపిస్తారా? చూపించండి. ఎప్పుడు చూపిస్తారు? చేసి చూపిస్తాం, ఆ టైంకి అయిపోతాం, ఇవే మాటలా అంతిమ వరకును అని అడుగుతున్నారు బాబా. లేకపోతే చూపిస్తారా? మరి ఎప్పుడు చూపిస్తారో చెప్పండి అంటున్నారు బాబా. వినాశన సమయంలో చూపిస్తారా? ఓ పక్క వినాశనం అయిపోతుంటే అప్పుడు చూపిస్తారా? అప్పుడు చూపించగలరా? చెప్పండి. అప్పుడు చూపించాలంటే ఎందుకంటే ఇప్పుడు తయారవ్వలేంది అప్పుడు తయారవ్వగలవా? అప్పుడు ఇంకా ఎక్కువ అలజడిలోకి వెళ్ళిపోతాం. అందుకని సమయం ఉండగానే పిల్లలు శ్రేష్ఠ స్థితిని తయారు చేసుకుంటే సమయం వచ్చినప్పుడు మనం అచలంగా స్థిరంగా నిలవగలుగుతాం. ఇందుకు చాలా సహజ విధి. ఇప్పుడు మాస్టర్ దాతలుగా అవ్వండి. బాబా నుండి తీసుకున్నారు మరియు తీసుకుంటూనే ఉండండి, కానీ ఆత్మల నుండి తీసుకునే భావనను పెట్టుకోకండి. బాబా నుండి తీసుకుంటున్నారు మరియు తీసుకోండి, ఎంతైనా బాబా ఇస్తారు, కానీ ఏ ఆత్మల నుండి తీసుకునే భావన పెట్టుకోకండి. వీరు మారితే ఇలా ఉంటుంది, వీరు మారితే నేను మారుతాను, ఇవన్నీ తీసుకునే భావనను ఉంచుకోవడం. వీరు మారితే నేను మారుతాను, వీళ్ళు వస్తే నేను వస్తాను, వీళ్ళు చేస్తే నేను చేస్తాను, వీళ్ళు వెళ్తే నేను వీళ్ళతో పాటు వెళ్తాను, వీళ్ళు పరివర్తన అయితే నేను కూడా పరివర్తన అయిపోతాను. తప్పిది. ఎందుకంటే మనం భగవంతుడిని తప్పించి ఇంకెవరిని ఆధారం చేసుకోకూడదు. ఎవరి భావనని పెట్టుకోకండి. వీళ్ళు మారితే నేను మారుతాను కాదు, నేను భగవంతుడి సమానంగా తయారవ్వాలి. నా సంస్కారాన్ని భగవంతుడి సమానంగా నేను తయారు చేసుకోవాలి. నేను తయారయ్యి అనేక మందిని నేను తయారు చేయాలి. ఇదే సంకల్పం చేయాలి. ఇలా ఉంటే అలా ఉంటాము. ఇవి తీసుకునే భావనలు. అలా ఉండాలని అనడం కాదు, అలా చేసి చూపించాలి. కానీ అలా జరిగిపోతే అని అనకండి కదా, కానీ అలా జరిగిపోతుంది అని మాత్రం అనకండి. అలా అవ్వాల్సిందే. నేను చెయ్యాలి, నేను వైబ్రేషన్ ఇవ్వాలి, నేను దయాహృదయనిగా అవ్వాలి, నేను గుణాల సహయోగం ఇవ్వాలి, నేను శక్తుల సహయోగం ఇవ్వాలి. ఇలా మాస్టర్ దాతగా అవ్వండి. తీసుకోవాలనుకుంటే ఒక్క బాబా నుండి తీసుకోండి. ఒకవేళ ఇతర ఆత్మల నుండి లభిస్తే అవి బాబా ఇచ్చినవే, అవే లభిస్తాయి. కనుక దాతగా అయ్యి విశాల హృదయాలుగా అవ్వండి. ఇస్తూ ఉండండి. ఇవ్వడం వస్తుందా అని అడుగుతున్నారు బాబా. ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది, ఇస్తూ ఉండకపోతే రాదు కదా. మొక్క విత్తనం వేస్తేనే మొక్క వస్తుంది. విత్తనమే వేయకపోతే ఇంక మొక్క ఎక్కడి నుంచి వస్తుంది? లేక కేవలం తీసుకోవడమే వస్తుందా అని అడుగుతున్నారు. ఇవ్వడం వస్తుందా, తీసుకోవడం కూడానా, లేకపోతే తీసుకోవడమేనా అని అడుగుతున్నారు బాబా. చెప్పండి పిల్లలు. జమ చేసుకున్న వాటిని ఇప్పుడు ఇవ్వండి. పరస్పరంలో బ్రాహ్మణ ఆత్మలు కూడా మాస్టర్ దాతలుగా అవ్వండి. ఇతరులు చేస్తే నేను చేస్తానని కాదు, నేను ఇవ్వాలి అని అనుకోండి. మీ వద్ద ఖజానా ఉందా? నిండిగా ఉందా? బాబా అంటున్నారు, మరి అందరికీ ఇవ్వడానికి ఖజానా ఉందా? నిండిగా ఉందా అని అడుగుతున్నారు బాబా. చెప్పండి, ఉందా? మరి గుణాలతో నిండిగా ఉందా? శక్తులతో నిండిగా ఉందా? ఉంటే మరి ఎందుకని ఇవ్వరు? చెప్పండి, ఇంకెందుకు ఇవ్వరు? మరి ఆలస్యం దేనికి? మీకోసంగా దాచిపెట్టుకుని ఉన్నారా? మీకు ఉపయోగపడతాయి
అవసరానికి కావాలి కదా అని దాచుకున్నారా? ఖజానాలతో నిండిగా ఉంటే ఇస్తూ వెళ్ళండి. వీళ్ళెందుకు చేస్తారు, వాళ్ళు ఎందుకు అంటారు అని ఆలోచించకండి. దయాహృదయులుగా అయ్యి మీ యొక్క గుణాలు, శక్తుల సహయోగాన్ని ఇవ్వండి. దీనినే మాస్టర్ దాతలు అని అంటారు. మహాసహయోగి, సహయోగి కూడా కాదు, మహాసహయోగిగా అవ్వండి, మహాదాతగా అవ్వండి. మరి బాప్దాదా ఏం కోరుకుంటున్నారో అర్థమైందా? బాప్దాదా ఇప్పటి వరకు పిల్లలు పడే పురుషార్థపు శ్రమను చూడలేకపోతున్నారట. బాప్దాదా పిల్లలు పడే పురుషార్థంలో కష్టాన్ని బాబా చూడలేకపోతున్నాను అంటున్నారు. డైమండ్ జూబ్లీ సమాప్తమైపోయింది మరియు డైమండ్లు ఎప్పటి వరకు మచ్చలేని వారిగా అయ్యే పురుషార్థంలో మునిగున్నారు. డైమండ్ జూబ్లీ అయిపోయింది, కానీ డైమండ్స్కి మాత్రం మచ్చ లేకుండా అయితే ఇంకా తయారవ్వలేదు. ఏదో ఒక మూల మచ్చ అయితే కనిపిస్తూనే ఉంది. డైమండ్ జూబ్లీ అనగా ప్రతి బ్రాహ్మణాత్మ డైమండ్ మెరుస్తూ ఉండాలి. డైమండ్ జూబ్లీ మాకు కాదు, అదైతే దాదీల్ది అని భావిస్తారు. మీదా లేక దాదీల్దా? ఎవరిది? డైమండ్ జూబ్లీ మాకు కాదు, దాదీలకి, మేము ఇంకా అవ్వలేదు అని అంటారా? మీదా దాదీల్దా అని అడుగుతున్నారు. ఎవరిది? యజ్ఞ స్థాపనా కార్యం యొక్క డైమండ్ జూబ్లీ కేవలం దాదీల్దని కాదు, స్థాపనా కార్యం యొక్క డైమండ్ జూబ్లీ కనుక మీరు 2 సంవత్సరాల వారైనా కదా బాబాయ్ ఏం చెప్తున్నారు? డైమండ్ జూబ్లీ కనుక మీరు 2 సంవత్సరాల వారైనా, 12 సంవత్సరాలైనా, 50 సంవత్సరాలైనా స్థాపనా కార్యానికి నిమిత్తమే కదా, కాదా? చెప్పండి. 2 ఏళ్ళైనా, 12 ఏళ్ళైనా, 50 ఏళ్ళైనా ఎవరైనా స్థాపనా కార్యానికైతే నిమిత్తం అవుతారు కదా, కాదా? నిమిత్తమేనా? బ్రాహ్మణులు అంటేనే బ్రహ్మ బాబాతో పాటు స్థాపనా కార్యానికి నిమిత్తమైన ఆత్మలు అని అర్థం. వారే బ్రహ్మకుమారులు, బ్రహ్మకుమారీలని పిలువబడగలరు. మరి అందరూ బ్రహ్మకుమారులు, బ్రహ్మకుమారీలేనా లేక పురుషార్థి కుమారులు, కుమారీలా? బాబా అంటున్నారు, ఎవరు బ్రహ్మకుమారీలు, బ్రహ్మకుమారులు అనగా జన్మ తీసుకోవడంతోనే బ్రహ్మ బాబాకు సహచరులైన స్థాపనకు నిమిత్త ఆత్మలుగా అయినట్టు. కనుక మేమైతే ఇప్పుడు కొత్తవారు, మేమైతే ఇప్పుడు చిన్నవాళ్ళం అని ఆలోచించవద్దు. కానీ ఒకవేళ బ్రాహ్మణులైనట్లయితే సమయానుసారంగా సమయం సమాప్తి సమీపంగా వచ్చినప్పుడు చిన్నవారు, కొత్తవారు అందరూ ఇంత తీవ్ర పురుషార్థం చేయాల్సిందే. ఒకవేళ క్షత్రియులైతే మీ ఇష్టం, కానీ బ్రాహ్మణులైతే బ్రాహ్మణుల నుండి దేవతలని అంటారే కానీ క్షత్రియుల నుండి దేవతలని అయితే అనరు. కనుక బ్రాహ్మణాత్మలు స్థాపనకు నిమిత్తంగా అవ్వవలసిందే, ఉన్నదే నిమిత్తంగా. కనుక ఇప్పుడు మాస్టర్ దాతగా అవ్వండి. దానం చెయ్యకండి, కానీ సహయోగాన్ని ఇవ్వండి. బ్రాహ్మణులకు దానం ఇవ్వచాలరు, కానీ సహయోగాన్ని అయితే ఇవ్వచ్చు. మరి ఏం చెప్పాము అంటున్నారు బాబా? మహాదాత మరియు మహాసహయోగిగా అవ్వండి. ఇప్పుడు 1 సంవత్సరం వారైనా కూడా సమయానుసారంగా ఇప్పుడు చిన్ననాటి విషయాలను సమాప్తం చేయండి. ఎందుకంటే పిల్లలందరూ వానప్రస్థ స్థితికి సమీపంగా ఉన్నారు. సమయగతి ప్రమాణంగా, డ్రామా యొక్క నియమ ప్రమాణంగా ఇప్పుడు అందరి వానప్రస్థ స్థితి సమీపంగా ఉంది. పిల్లలకు బాబాపై చాలా అపారమైన స్నేహం ఉందన్న సంగతి బాప్దాదాకు తెలుసు. చాలా ఎక్కువ స్నేహం ఉంది కదా. ఎంత స్నేహం ఉంది బాబా అంటే మనకి చెప్పగలిగేంత ఉందా, చెప్పలేనంత ఉందా? లేక పై స్నేహమా? బాబా అడుగుతున్నారు, పూర్తి స్నేహమా, పై స్నేహమా? చెప్పండి. మనస్పూర్వకమైన స్నేహం ఉంది చెప్పండి, ఉందా? మరి మాట్లాడకపోతే బాబా అనుకుంటారు నా పిల్లలకి మనస్ఫూర్తిగా లేదు అని. కనుకనే పరిగెత్తుకుని వచ్చారు కదా. చూడండి, బేహద్ హాల్లో బేహద్ బాబా యొక్క పిల్లలు బేహద్ రూపంలో విరాజమానమై ఉన్నారు. ఈ హాల్ మంచిగా అనిపిస్తుంది కదా, లేక దూరం అనిపిస్తుందా? చూడండి,
కూర్చోవడంలో అయితే దూరంగా కూర్చున్నారు, కానీ బాప్దాదా తమ మనసు అనే చాలా పెద్ద తెరపై దూరంగా కూర్చున్న పిల్లలను కూడా దగ్గరగా చూస్తున్నారు. దూరంగా చూడడం లేదు. బాప్దాదా మనసు అనే తెర చాలా పెద్దది. ఇప్పటి వరకు వైజ్ఞానికులు కూడా ఇటువంటి తెరను కనిపెట్టలేదు. కనుకనే మీరు దూరంగా కూర్చోలేదు, బాప్దాదా హృదయంలో కూర్చున్నారు. ఎలా భావిస్తున్నారా? కుర్చీపై కూర్చున్నారా, తివాచీపై కూర్చున్నారా, లేక బాబా మనసులో కూర్చున్నారా? చెప్పండి, పిల్లల్ని అడుగుతున్నారు. బాబా కుర్చీపై కూర్చున్నారా, లేకపోతే కింద తివాచీపైన కూర్చున్నారా, లేకపోతే బాబా మనసులో కూర్చున్నారా? ఎక్కడ కూర్చున్నారు? బాబా మనసులో కూర్చున్నారు. ఈ దృశ్యం చాలా సుందరంగా అనిపిస్తుంది. పూర్తిగా చివరి వరకు నిండిపోయారా, లేక కొంచెం ఖాళీ ఉందా? వెనక కొంచెం ఖాళీ ఉండడాన్ని బాప్దాదా చూస్తున్నారట. చూడండి, మీరు బాప్దాదా మీకు బాప్దాదా ఒక పనిని ఇచ్చున్నారు. ఏంటా పని? మీరు మర్చిపోయి ఉండొచ్చు, కానీ బాప్దాదాకు గుర్తుంది. ఏ పనిని ఇచ్చారు చెప్పండి, గుర్తుందా? ఏ పనిని ఇచ్చారో మీకైతే గుర్తుందా అని అడుగుతున్నారు బాబా. క్రోధముక్తులుగా అవ్వాలి అని. ఈరోజు దానిని అడగడం లేదు, మొదటి అవకాశం తీసుకున్నారు కదా, మరి ఈరోజే క్రోధముక్తులుగా అయ్యారా అని అడిగితే బాధపడతారు. బాప్దాదాకు రిజల్ట్ గురించి తెలుసు. మిమ్మల్ని కూడా అక్కడి నుండి రిజల్ట్ అడుగుతాము. ఈరోజు వదిలేస్తున్నాం. 9 లక్షల మందిని తయారు చేసి చూపించండి అని పని ఇచ్చాం కదా, గుర్తుందా? ప్రతి జోన్కు చెప్పడం జరిగింది. మరి ఏ జోన్ 9 లక్షల మందిని తయారు చేసింది? అందరికీ చెప్పాం కదా 9 లక్షల మంది కోసం. మరి ఏ జోన్ తయారు చేసింది 9 లక్షల మందిని అంటున్నారు బాబా. సేవాటన్ బెంగాల్, బీహార్ వాళ్ళది. బెంగాల్, బీహార్ వాళ్ళు 9 లక్షల మందిని తయారు చేశారా? మౌనంగా ఉన్నారు, మాట్లాడడం లేదు. సరే, ఒక జోన్ కాకపోయినా దేశ విదేశాల్లోని అన్ని జోన్లు కలిసి 9 లక్షల మందిని తయారు చేశారా? విదేశీయులు చెప్పండి, 9 లక్షల మంది ఉన్నారా? బాప్దాదా అయితే తను వచ్చే తారీఖును నిర్ణయం చేసుకుంటారు, ఆ తారీఖుకే వస్తారు కదా. మీరు కూడా అన్ని విషయాలను మీరు కూడా అన్ని విషయాలకు తారీఖును నిర్ణయించుకుంటారా? ఈ హాలు ఎప్పటి వరకు తయారవుతుంది, ఫంక్షన్ ఎప్పుడు ఉంటుంది అన్న ఈ తారీఖును నిర్ణయించుకుంటారు కదా. మరి దీని తారీఖు ఎప్పుడు నిర్ణయించుకున్నారా? 9 లక్షల మందిని ఎప్పుడు తయారు చేస్తారు? వినాశనానికి చివరిలోనా లేక ముందా? ఎప్పుడు ఉంటుంది? ఏం ఆలోచించారు? బాబా అంటున్నారు, ఏం ఆలోచించారు? ఏ తారీఖు? ఏదైనా తారీఖు ఉందా, లేక ఇప్పుడు ఇంకా నిర్ణయించుకోలేదా? దానిని కూడా బాబానే చేయాలా? చెప్పండి, చేయాల్సింది మీరు. శుభకార్యానికి ఆలస్యం చేయకండి అని బాప్దాదా చెప్తారు. మరేం చేస్తారు? సరే, ఈ సీజన్ చివరకు అయిపోయినా కానీ మంచిది. అంత ధైర్యం ఉందా? కేవలం దాతగా అవ్వండి. దాతగా అయినట్లయితే దాత భావన ద్వారా మీ రాయల్ కుటుంబీకులు మరియు సమీప ప్రజలు చాలా త్వరగా తయారవుతారు. వారైతే ఎదురు చూస్తూ ఉన్నారు. కేవలం సదా దాతగా అవ్వడమే ఆలస్యం. మహా సహయోగిగా అవ్వడంలో ఆలస్యం ఉంది. ఖజానాను ఎక్కువగా స్వయం కోసం లేక కేవలం స్వయం యొక్క సేవల కొరకే ఉపయోగిస్తారు. మీ సేవల బాధ్యతకే ఎక్కువ సమయాన్ని వేచిస్తారు. మహాదాతగా అయ్యి, బేహద్దు దాతగా అయ్యి, విశ్వమనే సృష్టి చక్రంపై నిల్చుని బేహద్దు సేవలో వైబ్రేషన్ వ్యాపింపచేయండి. విశ్వరాశిగా అవ్వాలి. కేవలం జోనుకు లేక మీ సేవా బాధ్యతల పరిధిలో మాత్రమే రాజుగా అవ్వడం కాదు, విశ్వ కళ్యాణకారుడు. ఇప్పుడు హద్దులోకి వెళ్ళండి.
ఇప్పుడు బేహద్దులోకి వెళ్ళండి. బేహద్దులోకి వెళ్ళడం ద్వారా అద్దు విషయాలు స్వతహాగానే సమాప్తమైపోతాయి. మనోబలం చాలా శ్రేష్టమైన బలం. దానిని ఉపయోగించరు. వాణి సంబంధ సంపర్కాల సేవలోనే బిజీగా ఉంటారు. ఇప్పుడు మనోబలాన్ని పెంచుకోండి. మీరు వాణి ద్వారా మరియు సంబంధాలు సహయోగం ద్వారా బేహద్దు సేవ చేస్తున్నారు. కానీ ఇప్పుడు మనోబలం ద్వారా చెయ్యండి అని చెప్తున్నారు బాబా. మనోబలం యొక్క బేహద్దు సేవ అనగా మీ యొక్క బేహద్దు వృత్తి ద్వారా మనోబలం ద్వారా విశ్వగోళంపై ఉన్నత స్థితిలై బాబాతో పాటు పరంధామం యొక్క స్థితిలై ఈ సేవను కొద్ది సమయం చేసినా అందుకు ప్రాలబ్ధం అనేక రెట్లు లభిస్తుంది. ఇప్పటి సమయము మరియు పరిస్థితుల అనుసారంగా అంతిమ సేవ ఈ మనసా లేక మనోబలం యొక్క సేవయే. ఈ అభ్యాసాన్ని ఇప్పటి నుండే చేయండి. వాణి ద్వారా మరియు సంబంధ సంపర్కాల ద్వారా సేవ చేస్తారు. కానీ ఇప్పుడు ఈ మనసా సేవ యొక్క అభ్యాసం చాలా అవసరం. కలిసిమెలిసి అభ్యాసం చేస్తూ వెళ్ళండి. ఏం చేయాలో అర్థమైందా? స్థాపన ఆదిలో బాబా యొక్క మనస్సు ద్వారా ఆత్మీక ఆకర్షణ పిల్లల్లో ఆకర్షించింది. ఈ మనసా సేవ ఆ స్థితిని దృశ్యాన్ని చూపిస్తుంది. ఆత్మలే ఇప్పుడు కూడా పునాదిగా ఉన్నారు అన్న మనసా సేవ యొక్క ఫలస్వరూపాన్ని ఇప్పుడు కూడా చూస్తున్నారు. డ్రామా అనుసారంగా ఎంత పక్కాగా అయ్యారు అన్నది బాబా యొక్క మనసా ఆకర్షణకు రుజువు. కనుక అంతిమంలో కూడా ఇప్పుడు బాబాతో పాటు మీ మనసా ఆకర్షణ ద్వారా ఆత్మిక ఆకర్షణ ద్వారా ఏ ఆత్మలైతే వస్తారో వారు సమయానుసారంగా తక్కువ సమయంలో తక్కువ శ్రమతో బ్రాహ్మణ పరివారాన్ని వృద్ధి చేసేందుకు నిమిత్తంగా అవుతారు. ఆదిలోని ఆ స్థితిని దృశ్యాన్ని అంతిమంలో కూడా చూస్తారు. ఆదిలో బ్రహ్మబాబాను సాధారణమైన వారిగా చూడకుండా శ్రీకృష్ణుని రూపంలో అనుభవం చేసేవారు. సాక్షాత్కారం అనేది వేరే విషయం. కానీ సాక్షాత్తు శ్రీకృష్ణ స్వరూపమే చూస్తూ తింటూ త్రాగుతూ నడిచేవారు. అలాగే జరిగింది కదా. మరి స్థాపనలో బాబా ఒక్కరే చేశారు. అంతిమంలో పిల్లలైన మీరు కూడా ఆత్మల ముందు సాక్షాత్ దేవీ దేవతలుగా కనిపిస్తారు కదా. ఆదిలో బ్రహ్మబాబా ఎలా కనిపించేవారు? శ్రీకృష్ణుడిగా కనిపించేవారు. అలాగే పిల్లలు కూడా అంతిమంలో ఎలా కనిపించాలి? దేవీ దేవతల రూపంలో సాక్షాత్కారం అవ్వాలి. వీరు సాధారణమైన వారు అని వారు అనుకోరు. ఆ పూజ్యస్థితిని ప్రభావాన్ని అనుభవం చేసుకుంటారు. అప్పుడు బాబా సహితంగా మీ అందరి ప్రత్యక్షత అనే పరదా తెరుచుకుంటుంది. ఇప్పుడు బాబా ఒంటరిగా ప్రత్యక్షమవరు, పిల్లలతో పాటు ప్రత్యక్షమవుతారు. స్థాపనలో బ్రహ్మ బాబాతో పాటుగా విశేషంగా బ్రాహ్మణులు కూడా ఏ విధంగా స్థాపనకు నిమిత్తంగా అయ్యారో అలా సమాప్తి సమయంలో కూడా బాబాతో పాటుగా అనోన్యమైన పిల్లలు కూడా సాక్షాత్ దేవీ దేవతలుగా అనుభవం అవుతారు. ఇందుకొరకు ఈరోజు ఏదైతే వినిపించామో ఇప్పటి నుండి ప్రాలబ్ధ స్వరూపంలో స్థితిలై ఉండండి. చిన్న చిన్న విషయాలు వదిలేయండి. ఇప్పుడు ఉన్నతంగా వెళ్ళండి. విశేషంగా ప్రాలబ్ధ స్వరూపపు సాక్షాత్కారాన్ని స్వయం కూడా చేయండి మరియు ఇతరులు కూడా చేయించండి. అర్థమైందా అని అడుగుతున్నారు బాబా. ఇప్పుడు అందరూ తమ అనాది స్వరూపంలో ఒక్క క్షణంలో స్థితులు అవ్వగలరా? ఎందుకంటే అంతిమంలో ఒక్క క్షణంలోనే ఈల మ్రోగుతుంది. కనుక ఎప్పటి నుండి అభ్యాసం చెయ్యండి, స్థితులైపోండి. అంతే, డ్రిల్ చేయించారు కదా. అచ్చా, నలువైపులా ఉన్న పిల్లలందరికీ సదా భాగ్యరేఖలను ఎమర్జీ రూపంలో స్మృతిలో ఉంచుకునే ఆత్మలకు సదా తమ సంగమయుగి సర్వప్రాప్తి స్వరూపపు ప్రాలబ్ధాన్ని అనుభవం చేసేవారికి సదా మాస్టరు దాతగా మహా సహయోగిగా అయ్యే ఆత్మలకు సదా మనసా సేవ ద్వారా విశ్వ ఆత్మలకు కళ్యాణం చేసే
కళ్యాణకారి ఆత్మలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము: కర్మయోగి స్థితి ద్వారా కర్మభోగంపై విజయాన్ని ప్రాప్తి చేసుకునే విజయరత్నభవ. కర్మయోగిలుగా అవ్వడం ద్వారా శరీరపు ఏ కర్మభోగమును దుఃఖమును అనుభవం చేసుకోరు. మనసులో ఏదైనా రోగం ఉన్నట్లయితే వారిని రోగీలు అని అంటారు. మనసు నిరోగిగా ఉన్నట్లయితే సదా శరీరం ఆరోగ్యవంతంగా ఉంటుంది. కేవలం విశేష శయ్యపై విష్ణు సమానంగా జ్ఞానమును శేషశయ్యపై విష్ణు సమానంగా జ్ఞానమును స్మరిస్తూ హర్షితులవుతూ మనన శక్తి ద్వారా ఇంకా సాగరం లోతుల్లోకి వెళ్ళే అవకాశం లభిస్తుంది కదా. బాబా ఏం చెప్తున్నారు పిల్లలందరికీ? శేషశయ్యపై విష్ణు సమానంగా జ్ఞానాన్ని స్మరిస్తూ ఉండండి, అప్పుడు హర్షితంగా ఉంటారు. మనన శక్తి ద్వారా ఇంకా సాగరంలోకి లోతుకి వెళ్ళే అవకాశం లభిస్తుంది. ఇటువంటి కర్మయోగిలే కర్మభోగంపై విజయం ప్రాప్తి చేసుకుని విజయరత్నాలుగా అవుతారు. స్లోగన్ను: సాహసమును మీ తోడుగా ఉంచుకున్నట్లయితే ప్రతి కర్మలోనూ సఫలత లభిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ బాబా. సాహసమును మీ తోడుగా ఉంచుకున్నట్లయితే ప్రతి కర్మలోనూ సఫలత లభిస్తూనే ఉంటుంది. అచ్చా. ఓం శాంతి. మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. ఈరోజు స్వమానం నేను విజయరత్నాన్ని అనుకోండి. అచ్చా. ఓం శాంతి.